శాశ్వత అధికారం కోసమే డీలిమిటేషన్ కుట్ర చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. 50% ఫార్ములాతో దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టమైతే జరుగుతుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. నియోజకవర్గాల పునర్విభజన పార్టీల సమస్య కాదు, ఇది సౌత్ ఇండియా సమస్య అని చెప్పేసి అయితే మండిపడ్డారు. దీనిపైన అయితే బీజేపీ నేతలు అవగాహననైతే పెంచుకోవాల్సి ఉంది అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇక్కడి ప్రజల కోసం బీజేపీ ఎంపీ లక్ష్మణ్ రాజీనామా చేయాలని చెప్పేసి అయితే డీలిమిటేషన్పై విస్తృత చర్చ కూడా జరపాలి. రాష్ట్రంలో అందరికీ క్యాన్సర్ టెస్టులు, రైతులు విచ్చలవిడిగా పెస్టిసైడ్స్ ఎరువులు వాడొద్దు, పంటలు మార్పిడి, సేంద్రియ వ్యవసాయం వైపు మళ్ళాలి, కల్తీ ఫుడ్ కట్టడికి త్వరలో సెషన్ ఉంటుంది. కేసీఆర్ వల్లే నాకు గుర్తింపు వచ్చింది, ఆయన గృహ నిర్బంధంలో ఉన్నారని అనుమానం అయితే ఉంది. హరీష్ కాలనాగు కన్నా ప్రమాదకరం అని చెప్పేసి అయితే కామెంట్ చేయడం జరిగింది. హార్ముజ్ తెరవకపోతే మాత్రం నేను సర్వనాశనం చేస్తా అని చెప్పేసి అయితే డొనాల్డ్ ట్రంప్ అయితే మండిపడుతున్నాడు తీవ్రంగా. మాతోనైతే డీల్ కుదుర్చుకోకపోతే మేము చమురు బావులనైతే పేర్చి పాడేస్తాం అని చెప్పేసి అయితే ట్రంప్ అంటున్నాడు. విద్యుత్ కేంద్రాలపై భీకర దాడులు అయితే చేస్తానని చెప్పేసి అయితే వార్నింగ్ ఇస్తున్నాడు. 60% స్వచ్ఛత కలిగిన 4,400 కిలోల యురేనియంపై ట్రంప్ కన్నైతే పడింది. స్వాధీనం చేసుకోవడానికి భూతల దాడులు అయితే సిద్ధపడుతున్నారన్న అమెరికా ప్రెసిడెంట్. కువైట్లో ఉన్నటువంటి డీశాలినేషన్ ప్లాంట్పై ఇరాన్ అయితే మిసైల్ దాడి అయితే చేసింది. ఇరాన్కు థ్యాంక్స్ చెప్పినటువంటి ముత్తబ్బా లేఖ రాశాడు. పశ్చిమాసియాని మొత్తం తన కనుసంగంలోకి తెచ్చుకోవడం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే మరొక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇరాన్పై చాలా ఒత్తిడి పెంచాలని చెప్పేసి డీల్ కుదుర్చుకునేలా కట్టడి చేయాలని చెప్పేసి అయితే ఈయన డిమాండ్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు హార్ముజ్ జలసంధిని అయితే వెంటనే తెరవాలి, లేకపోతే మాత్రం ఈ డీల్ అయితే కుదుర్చుకోవాలి, లేకపోతే మాత్రం ఇరాన్ ఒప్పుకోకపోతే మాత్రం ఇరాన్ అయితే సర్వనాశనం చేస్తామని చెప్పేసి అయితే చెప్తున్నాడు. ఆయిల్ బావులను అయితే పేల్చేస్తాం మేమని చెప్పేసి అయితే బెదిరిస్తున్నాడు ఇరాన్ని. అలాగే కీలకమైనటువంటి విద్యుత్ కేంద్రాలు అయితే ఉంటాయి కదా, వాటిని కూడా పూర్తిగా నేనైతే సర్వనాశనం చేస్తానని చెప్పేసి అయితే డొనాల్డ్ ట్రంప్ అయితే చెప్పడం జరుగుతుంది. ట్రంప్ ఇస్తున్నటువంటి డీల్కి అయితే ఇరాన్ తప్పక అంగీకరించాలి, లేకపోతే మాత్రం తీవ్రమైన పరిణామం అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇరాన్ అని చెప్పేసి అయితే ఇరాన్పై అయితే ట్రంప్ అయితే చాలా ఒత్తిడిని అయితే తీసుకొస్తున్నారు. అయితే ఒక డెడ్ లైన్ అయితే పెట్టేశారు ట్రంప్ అయితే. ఏప్రిల్ 26 తేదీలోపు డీల్ అయితే అయిపోవాలి, లేదంటే చాలా కష్టంగా ఉంటుంది అని చెప్పేసి అయితే మాట్లాడుతున్నారు. అయితే ఇరాన్లో 60% నుండి శుద్ధి యురేనియం నిల్వలు అయితే 400 కేజీలు ఉన్నాయి. అయితే వాటిని ఎలాగైనా ట్రంప్ అయితే సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన భూతల దాడులకైతే సిద్ధపడుతున్నాడు. అయితే వాటిని ఎలాగైనా దక్కించుకోవాలని చెప్పేసి అమెరికా సైనికులు పశ్చిమాసియాకి అయితే వస్తున్నారు. అయితే ఇరాన్పై అణుదాడి చేయాలని చెప్పేసి యుఎన్ అయితే కుట్ర చేస్తుంది. యునైటెడ్ నేషన్స్లో పెట్రియాటిక్ విజన్ సంస్థ ప్రధాన ప్రతినిధిగా వ్యవహరిస్తున్నటువంటి దౌత్యవేత్త మొహమ్మద్ సఫా తాజాగా తన పదవికి అయితే రాజీనామా చేయడం జరిగింది. ఇరాన్పై న్యూక్లియర్ అటాక్ చేసేందుకు యునైటెడ్ నేషన్స్లోని కొన్ని శక్తులు కుట్రనైతే చేస్తున్నాయని చెప్పేసి అయితే ఆయన కామెంట్ చేశాడు. ఇది భయంకరమైన నిజాన్ని ప్రపంచానికి చెప్పడానికే తాను రిజైన్ చేస్తున్నానని అయితే సాఫా అయితే వెల్లడించడం జరిగింది. ఒక్కసారి అయితే చూసుకోవచ్చు మనం, అణుదాడి చేస్తే మాత్రం అదొక తీవ్రమైన పరిణామం. ఇది చాలా అంటే చాలా బాధాకరం. అదైతే ఆ అణుదాడి కుట్ర కూడా పాల్పడుతున్నారు వీళ్ళు. ఇరాన్ పైన పట్టు సాధించాలనే ఉద్దేశంతోనే, కేవలం ఒక పట్టు సాధించాలనే ఉద్దేశంతోనే వాడు అక్కడ ఉన్నటువంటి వనరులను కేవలం వీళ్ళు దక్కించుకొని వీళ్ళు బాగుపడడం కోసమే
ఇదంతా చేస్తున్నారు. వాళ్ళు బాగుపడడం కోసం అమాయకమైన ప్రజలపై ఇలాంటి దారుణాలకైతే పాల్పడుతున్నారు. వీళ్ళు ఒక అనుదాడి చేస్తే అసలు ఏంటి, అసలు ఎవ్వరు ఉండరు అక్కడ చిన్నపిల్లలతో సహా. ఇది చాలా భయంకరమైనది. ఇది అనుదాడికి పాల్పడాలి అనే ఉద్దేశం వాళ్ళకు వచ్చిందంటే ఇది చాలా బాధాకరమైన విషయం ఇదైతే. కేరళలో బీజేపీ ఎల్డీఎఫ్ మధ్య సీక్రెట్ డీల్ అయితే నడుస్తుంది. కేరళలో బీజేపీ అధికార డిఎల్డీఎఫ్ పార్టీల మధ్యనైతే కుదిరిన రహస్య ఒప్పందం వల్ల శబరిమల అంశం ప్రధాని మోదీ నోరు మెదపడం లేదని చెప్పేసి అయితే కాంగ్రెస్ అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ విమర్శించడం జరిగింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పాల్గొనడం జరిగింది. దీనిలో భాగంగానే రాహుల్ గాంధీ అయితే జిల్లాలో పర్యటించడం జరిగింది. ఆడూరులో నిర్వహించినటువంటి బహిరంగ సభలో ఆయన మాట్లాడడం జరిగింది. ప్రధాని మోదీ ఎక్కడికి వెళ్ళినా మతం, హిందూ మతం, దేవాలయాల గురించే మాట్లాడతారు తప్ప కేరళ పర్యటన మాత్రం శబరిమల అంశంపై ఆయన ఎన్నడూ కూడా నోరు మెదపలేదని చెప్పేసి అయితే ఎల్డీఎఫ్ నేతలు అయ్యప్ప స్వామి ఆలయంలో బంగారాన్ని తీసేసి ఇత్తడిని పెట్టారు. నా మీద 36 కేసులు అయితే పెట్టి 55 గంటల పాటు విచారించారు. మోదీ ప్రభుత్వం శబరిమల బంగారం అంశంలో కేరళ సీఎంపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? అసలు దర్యాప్తు కూడా చేయాలని చెప్పేసి అయితే ఆయన ఆదేశాలు అయితే జారీ చేయలేదు. మోదీకి హిందుత్వం, భక్తి వీటన్నిటికంటే ఇవే ముఖ్యం కాబట్టి ఆయన అలా చేస్తున్నారని చెప్పేసి అయితే రాహుల్ గాంధీ విమర్శించడం జరిగింది. కాంగ్రెస్ నేతృత్వంలో యూడీఎఫ్ కూటమి ఓడించేందుకు మోదీ ఎల్డీఎఫ్తో సీక్రెట్గా ఒప్పందం చేసుకున్నారు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే శబరిమల అక్రమాలకు ఎవరైతే పాల్పడినారో వారినైతే మేము ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్పేసి అయితే రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. ఒక 10 ఏండ్లుగా అస్సాంలో అయితే శాంతి మంత్రం అయితే అస్సాంలో అక్రమ చొరబాటు అనేది కేవలం ఎన్నికల అంశమే కాదని, అది రాష్ట్ర అస్తిత్వాన్ని కాపాడడానికి, జాతీయ భద్రతకు సంబంధించినటువంటి విషయమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేయడం జరిగింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ బాటుదారులకు దారులు తెరిచి వారి భూములను కట్టబెట్టిందని, దీంతో వారు స్థానిక ప్రజల జీవనోపాధి, చిన్న వ్యాపారులను దెబ్బతీశాయని ఆరోపించడం జరిగింది. అయితే గత 10 ఏళ్లలో బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అస్సాంలో శాంతిని నెలకొల్పడానికైతే చాలా వరకు కృషి చేసిందని మోదీ పేర్కొనడం జరిగింది. లివింగ్ జంటలకైతే కుటుంబం హోదానైతే కల్పించడం జరుగుతుంది. జనాభా లెక్కలో కేంద్రం ఒక కీలకమైన మార్పును అయితే తీసుకొచ్చింది. సెన్సస్ 2027 వివరాల ప్రకారం అయితే వెల్లడించడం జరిగింది. 2027 జనాభా గణనలో కేంద్ర ప్రభుత్వం అయితే కీలక మార్పులు అయితే చేపట్టడం జరిగింది. ఒకే ఇంట్లో కొన్ని ఏండ్లుగా కలిసి ఉన్నటువంటి సహజీవన జంటలనైతే వివాహిత జంటలుగానే చూడాలని చెప్పేసి అయితే కేంద్రం ప్రకటించడం జరిగింది. గతంలో కూడా ఎన్యూమరేటర్లు అడిగినప్పుడు జంటలు తమను వివాహితులుగా చెప్పుకుంటే అలాగే నమోదు చేసేవారు. కానీ అధికారికంగా స్పష్టత ఇవ్వడం లేదు. ఇదే తొలిసారి. ఈ మేరకు జనగణన ప్రక్రియ వివరాలను రిజిస్టర్ జనరల్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ సోమవారం మీడియాకు వివరించడం జరిగింది. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి 16వ జనాభా గణన ప్రక్రియ ప్రారంభం జరుగుతుందని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా ఎన్యూమరేటర్లను ఖచ్చితమైన సమాచారాన్ని అందించాలని కోరడం జరిగింది. తమిళనాడులో అయితే నామినేషన్ల జోరైతే కొనసాగింది. తమిళనాడులో చూసుకుంటే మనం అసెంబ్లీ ఎన్నికల సమయం అయితే దగ్గర పడింది. నామినేషన్లో పర్వం అయితే జోరందుకుంది. డిఎంకే చీఫ్ సీఎం ఎంకే స్టాలిన్తో పాటు
వెంట్రి కజ కజగం చీఫ్ విజయ్ సోమవారం నామినేషన్లు అయితే వాళ్ళు వేయడం జరిగింది. ఒకవైపు అనుభవజ్ఞుడైన సీఎం, మరోవైపు ప్రజాదరణ కలిగినటువంటి సూపర్ స్టార్ ఇద్దరు ఒకే రోజు నామినేషన్లు దాఖలు చేయడంతో అయితే రాష్ట్ర రాజకీయాలు వేడెక్కిపోయాయి. స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైనటువంటి కొలత్తూరు నుంచి వరుసగా 4వసారి కూడా బరిలోకి దిగడం జరిగింది. తన అనుచర రంగంతో అయితే నామినేషన్ పత్రాలను అయితే సమర్పించడం జరిగింది. అనంతరం స్టాలిన్ భారీ రోడ్ షోను అయితే నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ గత 3 ఎన్నికల కంటే ఈసారి అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తానని ఆయన వ్యక్తం చేయడం జరిగింది. రాబోయేటటువంటి ఎన్నికల్లో డిఎంకే కూటమి 200కు పైగా స్థానాలను అయితే కైవసం చేసుకుంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. డాలర్ దూకుడు భారత్కైతే సవాళ్ళు. భారతదేశ ఆర్థిక చరిత్రలో రూపాయి విలువ అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు, అది దేశం అంతర్జాతీయ పరపతికి సంబంధించినది. ఆర్థిక స్వావలంబనకు, సామాన్యుడి కొనుగోలు శక్తిని కొలమానం. 1947 స్వతంత్రం సిద్ధించినప్పుడు రూపాయికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అయితే ఉండేది. అయితే దశాబ్దాలు గడిచే కొద్దీ ప్రపంచీకరణ, యుద్ధాలు, కరువులు తదితర విపత్తుల వల్ల, మారుతున్న అంతర్జాతీయ రాజకీయ సమీకరణల వల్ల రూపాయి విలువ అయితే కోల్పోవడం జరుగుతుంది. నాడు ప్రభుత్వం కావాలని తీసుకున్న డివాల్యుయేషన్ నిర్ణయాలు వెనుక ఒక స్పష్టమైన ఆర్థిక వ్యూహం అయితే ఉండేది. కానీ నేడు మార్కెట్ శక్తుల వల్ల జరుగుతున్నటువంటి డిప్రిసియేషన్ దేశ ఆర్థిక వ్యవస్థకు అయితే ఒక పెను సవాలుగా అయితే మారడం జరిగింది.